ఏంటి నలుగుకుంటాయా? లేదు, నేనేదో మర్చిపోయాను అనిపిస్తోంది. అలా మర్చిపోతే నువ్వు తల కదా గోక్కుంటావు. అవును కదూ. ప్లీజ్ దీన్ని ట్రై చేసి చూడు. నేనేదో మర్చిపోయినట్టు అనిపిస్తోంది. ఓ యా, నాకు అలాగే అనిపిస్తుంది. పేరు పట్టేసాయి. కాదు, నేనేదో మర్చిపోయినట్టున్నానే. మన ఫాదర్స్ డేని ఎలా మర్చిపోయావు? ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు కూర్చొని ఉంటావు. సూసన్ మీరు కూడా అంతే. ఎప్పుడు చూసినా ల్యాబ్ లో పరిస్థితులు చేస్తూ ఉంటారు. నేనేమో ఏ కేక్ తినాలా అని ఆలోచిస్తూ ఉంటాను. అదే కదా నాకు అర్థమైంది. అర్థమైందిగా, అయితే నాకు కేక్ కొనివ్వు. జోనీ, ఈ రోజు ఫాదర్స్ డే అంటే మనం మన ఫాదర్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. అందరం కలిసి ఓ ముద్దు పెడదామా? మీ నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు. మంచం మీద కూర్చొని ఫాదర్స్ డే గురించి ఆలోచిస్తూ మనం ఏ గిఫ్ట్లు తీసుకొస్తామని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాటికి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండాల్సిందే. ఎక్కడ గొప్పవాలి? నేను బాధ్యత లేని భార్యని. ఒక నిమిషం ఉండండి. ఫాదర్స్ డే గురించి నాకు 2 రోజుల ముందే గుర్తొచ్చింది. ఎక్కడికి పరుగులు తీస్తున్నావు? నీకంత సీన్ లేదు. లోపలే ఉండు, అర్థమైందా? డాడీ, లోకంలోనే బెస్ట్ ఫాదర్ అయిన మీకు ఫాదర్స్ డే రోజు ఏం కావాలి? మీరు నాకేది ఇవ్వనక్కర్లేదు. నాకు మీ అందరి ప్రేమాభిమానాలు ఉంటే చాలు. సూపర్. ఆయనే వద్దన్నారుగా, ఇంకెందుకు బాధపడ్డాం? మనం అందరం కలిసి ఆయన దగ్గరకు వెళ్ళి మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి వచ్చేద్దాం. ఏమంటారు? ఆయనకి నచ్చే విధంగా చెప్దాం. ఆగండి, మనం ఇలా చేయడం బాగుండదు. మీ నాన్నగారు ఏదో మాట వరుసకి ఏమి వద్దని చెప్పుంటారు. కానీ మనం ఆయన కోసం ఏదో ఒకటి తీసుకొస్తామని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మన దగ్గర ఏమీ లేదే. అబ్బా, ఇక చాలు. ఇక చాలా ఆపుతాని. అని నువ్వు వచ్చేసావా? నన్ను బయటకు రమ్మంటావా? లేదంటే నేను ఇలా పని పాట లేకుండా కూర్చొని ఫాదర్స్ డే నాడు నా భార్య పిల్లలు నా కోసం ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని ఆలోచిస్తూ కూర్చోబెట్టావా? భయంతో బిగుసుకుపోయింది. నాకు కూడా ఒకసారి ఇలా జరిగింది. ఎప్పుడంటే నేను ఇంటిని పాడు చేసినప్పుడు. అది మీకు తెలియకుండా ఉండటానికి నేను ఏమేమో చేశాను. ఇప్పుడు ఎందుకు దాచడం అని చెప్పేశాను. దయచేసి బయటికి రాకండి డాడ్. ఒకవేళ వచ్చారంటే బెస్ట్ ఫాదర్స్ డే ని మీరు మిస్ అవుతారు. లేదు లేదు, నేను అలాంటి పొరపాటు కూడా చెయ్యను. నాకు ఒక చిన్న డౌట్ డాడీ. ముందేమో ఫాదర్స్ డే కి మీకు ఏమీ వద్దన్నారు. కానీ ఈ రోజు మీరు గిఫ్ట్ ఇస్తామని ఆశిస్తున్నారు. ఆ విషయం మాకు తెలియకూడదన్నట్టు నటిస్తున్నారు. ఎంత కరెక్ట్ గా చెప్పావు తల్లి. మనకు గిఫ్ట్ కావాలి. ఆయనకి నచ్చే విధంగా ఏమైనా మీ ల్యాబ్ లో ఉందా? టర్బైన్స్, ఎక్టోప్లాస్మా, ప్లూటోనియం. దీన్ని మర్చిపోయాను. విచిత్రమైన యానిమల్స్ టేల్స్ ఇద్దాం అమ్మా. వద్దు, ఒక ఐడియా. నేను కనిపెట్టిన ఈ లిక్విడ్ ని యూజ్ చేస్తే చాలా పైకి ఎగరగలుగుతారు. ఇది పనిచేస్తుందా? ఇది పనిచేస్తోంది. మీ నాన్నగారికి నచ్చే విధంగా ఏదో ఒక గిఫ్ట్ మనం ఆయనకి ఇవ్వాలి. ప్లాస్మా టీవీ కొనడానికో తయారు చేయడానికో టైం ఎంత పడుతుంది? చాలా టైం పడుతుంది. ఒక్క నిమిషం, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఇది రోబోట్ డాడ్. మీరు రెప్లికా డాడీని తయారు చేశారా? రెప్లికానా? అమ్మా, ఈ రోబోట్ డాడ్ మన డాడ్ కంటే అన్ని విషయాలను చాలా తెలివిగా నడుచుకుంటారు. మీరు చెప్పింది నిజమే. ఈయన బెటర్. చూసావమ్మా, డాడ్ ఎప్పుడు ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కదా, ఆయనకి హెల్ప్ గా ఉంటుంది. ఆయనకదే ఇదే చాలా బాగా వంట చేస్తుంది. పిల్లలు మీ బట్టలు చూస్తాను, మీ మమ్మీకి హెల్ప్ చేస్తాను. ఈయన పర్ఫెక్ట్. అదేమిటంటే మీ డాడీ ఈ ఫాదర్స్ డే గిఫ్ట్ చూసి భయపడతారంటారా? అది తెలుసుకోవడానికి ఉపయోగపడదా? నాకు చాలా ఆతృతగా ఉంది. మీరు మీ బెస్ట్ ఫాదర్స్ డే కి సిద్ధంగా ఉన్నారా? అచ్చం మీలో ఉన్న ఈ రోబోట్ కి హలో చెప్పండి డాడీ. ఇక నుంచి మీరు ఇంట్లో కష్టమైన పనులన్నీ చేస్తూ ఇబ్బంది పడక్కర్లేదు. దీనికోసం మేము వారం మొత్తం కష్టపడ్డాం. మేము ఫాదర్స్ డే ని మర్చిపోలేదు. ఇది నాకు భలే నచ్చింది. అమ్మయ్య, మీరు ఆ బొమ్మ చూసి భయపడలేదు.
హ్యాపీ ఫాదర్స్ డే డాడ్. ఉద్యోగానికి ఎదురుపడడానికి ఇంకొకడు వచ్చాడు. ఎలాగైనా సరే నన్ను అంతం చేయాలి, అంతం చేయాలి, అంతం చేయాలి. ఇలా జరుగుతుందని ఊహించలేదు. అవును, రోబోట్ డాడీ ఇలా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు. నేను వదలను, నీ అంతం చేస్తాను. త్వరగా ఏదో ఒకటి చేయండి. ఇలా జరుగుతుందని సెల్ఫీ స్టిక్ ఫోటో పెట్టాం. ఏంటి డాడ్, మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు, కానీ మీ ఎంజాయ్మెంట్ ఇంకా పూర్తి కాలేదు. మీరు ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఫాదర్స్ డే. ఈ వైలెన్స్ నా అది ఎలా ఉంటుందంటే అది మీకోసం సూపర్ స్పెషల్ ఫాదర్స్ డే బ్రేక్ఫాస్ట్. అలాగా తినడానికి చాలా బాగుంది. మేము ఇప్పుడే తయారు చేసి తీసుకొస్తాం. ఓకే, ఇప్పుడు ఎవరు వండి పెడతారు? ఇదే స్పాచులా అనుకుంటాను. సరే, దీన్ని ఎలా యూజ్ చేయాలి? మామూలుగా నువ్వు ఊరుకో మామ్, నాకు వంటలు చేయడంలో మంచి టాలెంట్ ఉంది. డాడ్ కి మీట్ లోఫ్ అంటే చాలా ఇష్టం. మనం ఆయనకి అది తయారు చేసిస్తే చాలు. ఇది కూడా జాలీగానే ఉంది. మీ నాన్నగారికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఓ, ఈ వాసన అదిరింది. నేను తినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కెమికల్స్ ని ఎక్కువగా యూజ్ చేసినట్టున్నాం. అయినా ఆయన అంత సర్ప్రైజ్ అయినట్లేరే. మనది మంచి కుటుంబం. మీ నాన్నగారి కోసం మనం ఏదైనా తయారు చేద్దాం. కొంతమంది చిన్న వయసులో దగ్గరని పెద్దయ్యాక కావాలని కోరుకుంటారు. డాడీ చిన్నతనంలో ఏమైనా కావాలని అడిగారా? ఎస్, ఒక పిల్లి కావాలని అడిగారు. మీరంటే మాకు ప్రాణం డాడ్. మీ ఫాదర్స్ డే ప్రెజెంట్ ఓపెన్ చేసుకోండి. ఈ గిఫ్ట్ మీకు తప్పకుండా నచ్చుతుంది. ఓ, నిజంగానా? ఓపెన్ చేసి చూడండి. మూసేయండి, త్వరగా మూసేయండి. పిల్లి కూడా ఇలా ప్రవర్తిస్తుంది అనుకోలేదు. ఆయింట్మెంట్ బ్యాండేజ్ తీసుకురండి. ఒకసారి ఇలా తప్పించుకో. ఈ ఫాదర్స్ డేని మీ డాడీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోరు. ఇలాంటి పరిస్థితుల్లో క్లాసికల్ మ్యూజిక్ వింటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఆల్రెడీ దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశాం. వాల్యూమ్ ఎలా తగ్గించాలి పిల్లలు? లాండ్రీకి బట్టలు ఎప్పుడు వేయాలి? ఈ ట్రాక్టర్ ఎలా మనం తెలియడం లేదు. Happy Father's Day! మీ 10 ఏళ్ల వయసులో మీ బెస్ట్ ఫ్రెండ్ విల్లీ మీకు గుర్తున్నాడా? కానీ నీ క్లోజ్ ఫ్రెండ్ నాకు ఫ్రెండ్ అయ్యేసరికి తను నన్ను ద్వేషిస్తున్నాడు. ఈ విషయం మాకు తెలియదు కదా డాడ్. నేను ఈ అవకాశం కోసమే గత 22 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. ఎక్కడ తప్పించుకుంటావు? నేను నిన్ను వదిలిపెట్టను. మీ నాన్నగారు చేసిన తప్పు నువ్వు మీ హై స్కూల్లో చేయకూడదు జానీ. అలాగే మామ్. ఓకే, ఇప్పుడు నా కోసం ఏం చేయబోతున్నాడు? హ్యాపీ ఫాదర్స్ డే. దానికి నచ్చదని అప్పుడే చెప్పానుగా. హ్యాపీ ఫాదర్స్ డే. నా మీద ఎందుకంత కోపం? దయచేసి మమ్మల్ని క్షమించండి డాడ్. ఈ రోజుని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకున్నాం. ఎందుకంటే మీరు మాకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. కానీ వేరే పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఈ ఫాదర్స్ డేని మర్చిపోయాం. నేను ఈ రోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఫాదర్స్ డేకి నాకేమి వద్దని చెప్పానంటే మీరు సీరియస్ గా తీసుకొని నాకేమీ ఇవ్వడం మానేయకండి. కానీ ఒకటి మాత్రం నిజం డాడ్, ఈ ఫాదర్స్ డేని మీరు ఎప్పటికీ మర్చిపోరు.